మా పార్టీకి ఉండదా? మా ప్రభుత్వంకి ఉండదా? ఎందుకు మేము చేస్తాం అట్లా? మాకేం అవసరం? మీరు దొంగ పనులు చేసిండ్రు. మీది ప్రాంతీయ పార్టీ. మీరు ఏం చేస్తే మీ చేతిలో అది చల్లుతుంది. కానీ మాది ప్రాంతీయ పార్టీ కాదు. ఒక్కోరి చేతిలో మీరు చేసింది నడుస్తుంది అనడానికి ఇక్కడ నడవదు అట్లా. ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ఆంధ్రాకు నీళ్లు మరలించి మీరు ఈరోజు మేము ఆ వాపస్ తెచ్చుకోవాలి అని మేము కొట్లాడుతుంటే మీరు మా మీద నిందలేస్తున్నారు. ఈ దొంగలాట ముసుగులాటలో దొంగలాట మాటలు మాట్లాడితే మేము ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా చెప్పినాం. మా వాటా ఎంత ఉండే తెలంగాణ వాటా, మా వాటా 68% అయితే మీ వాటా 32%. 32% నీటిని తీసుకొని పోవాల్సింది మీరు 68% నీటిని తీసుకొని పోయి మాకు 32 కూడా ఇవ్వలేదు. ఆ రోజు మాకు సరిపోతాయి 292 టీఎంసీలు సరిపోతాయి అని కేసీఆర్ ఒప్పుకొని వారికి రాసిచ్చి వాళ్ళకి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ వచ్చి మా మీద అనడం ఇది 2016 ఒప్పందం ప్రకారమే మన బంకచెర్ల నిర్మాణానికి ముంగలు పోయిండు చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు కేంద్రంలో పోయి ఆపిచ్చింది ఎవరు? మేమే కదా. ఒకవేళ మేము చంద్రబాబు నాయుడుతో జత కలిస్తే ఆపియాల్సినటువంటి పని ఏముంటుండే? చూసి చూడనట్లు ఈ కన్నుకు తెలిసింది ఈ కన్నుకు తెలియనీయకుండా సైలెంట్గా ఉంటే ఆయన పని ఆయనే చేసుకుంటుండే కదా. దాని మీద పోరాటం చేసింది మేము, దాని మీద కొట్లాడుతుంది మేము, అడిగింది మేము, వ్యతిరేకించింది మేము, దాని మీద కంప్లైంట్ చేసింది ఢిల్లీకి మేము, ఆపిచ్చింది ప్రస్తుతం కామానే. అది పులి స్టాప్ ఏం కాదు. అయినా కానీ కామా వరకు తేగలిగినాం. మీరు కనీసం కామా కాదు కదా. తెలంగాణ నీళ్ళు పక్క రాష్ట్రానికి ఇచ్చారు. రాయలసీమ రతనాల సీమ చేస్తా రోజమ్మ వండిపెట్టిన నాటుకోడి పులుసు బాగుంది అని తినొచ్చిన కేసీఆర్ వాళ్ళకి నాటుకోడికే నువ్వు రాష్ట్రాన్ని రాసిచ్చేసినావు. నువ్వేమో నిధులు అనబడుతుంది. నిధులు ఏడున్నాయో మీకే తెలవాలి. నిధులు దోపిడీ చేసేసి తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఇంకా మీరు వచ్చి శుద్ధపూసలు మాట్లాడితే మేము విని ఇక ఆనందంతో తెలంగాణ ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. మళ్ళా కేసీఆరే కావాలి అనే ఆలోచనలు మీకున్నాయి. అట్లాంటి తిక్క తిక్క మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలు ఇంకెన్ని రోజులు భ్రమ పెడతారు? మీరు చేసిన దొంగ పనులన్నీ పబ్లిక్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని కవరింగ్ ఇచ్చుకోవడానికి ఇవన్నీ మధ్య మధ్యలో తీసుకొని వస్తారు.